హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మనం బయట ఆర్డర్ చేసుకుని పిజ్జా తినేవాళ్ళం. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఇంకా బయట ఆర్డర్ చేయడమే మానేస్తారు. అది ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలాగ చిన్నగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే మిర్చి పౌడర్ కూడా కొంచెం వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకున్నాం కదా. చూసారు కదా, ఇలాగ సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ సాఫ్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ కలర్ వస్తే చాలు. చూసారు కదా, చాలు మనకి కలర్ వస్తాయి. ఇప్పుడు ఇవి కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ఇది పిజ్జా బేస్ తీసుకున్నాను, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఫోర్క్తో మనం హోల్స్ చేసుకోవాలి. నేను మొత్తం హోల్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సాస్ అప్లై చేసుకోవాలి. నేను పిజ్జా సాస్ తీసుకున్నాను. ఇది 2 స్పూన్ అప్లై చేసుకుందాము. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్ యాడ్ చేసుకుందాము. నేనైతే టమాటో ఆనియన్ తీసుకున్నాను. అది మీ ఇష్టం. ఒకవేళ క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్, ఇంకేమైనా మీ టేస్ట్ని బట్టి ఏమైనా యాడ్ చేసుకోండి. ఇది టమాటో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ కూడా అలాగే పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుందాము. నేనైతే మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. లేదు అంటే స్లైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. మనకి ఎంత కావాలితే అంత చీజ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఓకే, చాలు. ఇప్పుడు పైనుంచి మిక్స్ యాప్ తీసుకున్నాను, ఇవి కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని కింద సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టి నేను బేక్ చేస్తున్నాను. లేదు అంటే మీరు తవా పైన కూడా చేయొచ్చు. ఒక 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా లేట్ ఎందుకు, ట్రై చేసేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి.